హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్. ఈ వీడియో చూస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఐఎమ్ సో సారీ గైస్. మీరు తిట్టుకున్నా ఏమనుకున్నా సరే, మూవీ నాకు పెద్దగా నచ్చలేదు. మూవీ మొత్తంలో నేను ఎగ్జైట్ అయిన మూడు విషయాలు. ఒకటి, హాఫ్ మూన్ బ్లడ్తో ఫుల్ అవ్వటం, ఆ షార్క్ షాట్, అండ్ ఒక పడవలో మంటలు వస్తున్నప్పుడు కత్తి పట్టుకున్న సీన్. దట్స్ ఇట్. ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ 5000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మూవీ రివ్యూ విషయానికి వస్తే, మూవీ స్టార్ట్ అవ్వడం ఒక పోలీస్ ఆపరేషన్తో స్టార్ట్ అయ్యి నెమ్మదిగా ఎన్టీఆర్ ఎంట్రీ సీన్తో ఒక షిప్లో వస్తున్న కంటైనర్ని దొంగతనం చేయడంతో స్టార్ట్ అవుతుంది. ఆ సీన్లో ఉన్న ఎగ్జిక్యూషన్ నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత ఆయుధ పూజతో మొదలై అలా సాగుతూ ఉంటుంది. ఇలా మంచి హైప్‌తో స్టార్ట్ అయిన మూవీ పోను పోను చాలా ఫ్లాట్‌గా అవుతూ వస్తుంది. స్టోరీ వైజ్ ఆల్రెడీ గెస్ చేసేసిన స్టోరీనే. పెద్దగా ఏమనిపించలేదు. స్టోరీ వీక్ అయినప్పుడు స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్ బాగుండాలి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అది కూడా యావరేజ్ ఫీల్‌ని ఇచ్చింది. ఈ మూవీలో ఒక ట్విస్ట్ ఉంటుంది. బాబోయ్! అదేం ట్విస్ట్‌రా బాబు అనిపించేంత ట్విస్ట్ అన్నమాట. అది ఎంత పెద్ద ట్విస్ట్ అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఆ ట్విస్ట్‌కి నేను. ఆ ట్విస్ట్‌కి ఇచ్చిన బిల్డప్ చూస్తే వామ్మో! ఇదే వరస్ట్ అనుకుంటే మళ్ళీ వెంటనే ఇంకో ట్విస్టు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న మాదిరి ఓ రాడ్ ట్విస్ట్ అన్నమాట. సెకండ్ పార్ట్‌కి క్లిఫ్ హ్యాంగర్ లాగా. అదైతే పెద్ద వరస్ట్ సీన్‌లా అనిపించింది నాకు. అంటే మూవీ ఏదో అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది కానీ క్యూరియాసిటీ ఉండదు ఎక్కడ. నాకు మూవీలో నచ్చినవి చెప్పాలంటే ఫైట్ కొరియోగ్రఫీ నచ్చింది. అండర్ వాటర్ షాట్స్ బాగున్నాయి. సాంగ్స్ అండ్ అక్కడక్కడ బీజీఎం బాగుంది. ఇంక స్టోరీ విషయానికి వస్తే, ఇప్పుడు నేను స్టోరీ చెప్పేసి పెద్దగా స్పాయిల్ చేసేదేం లేదు. ఆల్రెడీ ట్రైలర్‌లో చూసిందే అండ్ కొన్ని ఫ్యాన్ థియరీస్‌లో వచ్చినవి కూడా. సో, స్టోరీ వినొద్దు అనుకుంటే టైమ్‌లైన్ ఇస్తాను. దాని ప్రకారం స్కిప్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేయండి. సో, స్పాయిలర్ అలర్ట్. దేవర అండ్ టీమ్ సీలో స్మగుల్డ్ గూడ్స్ దొంగతనాలు చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళ ఊర్లో ఒక సంఘటన జరగడంతో ఇంక దొంగతనాలు మానేసి బ్రతుకు తెరువు కోసం చేపలు పడదామని దేవర అంటే దానికి బైరా ఒప్పుకోడు. అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది ఇద్దరికి రైవల్రీ. బేసిక్‌గా ఇది స్టోరీ లైన్. ఇది అసలు నన్ను ఏమాత్రం ఎక్సైట్ చేయలేదు. బీజీఎం సంగతి చూస్తే బాగుంది. కొన్ని కొన్ని సీన్స్‌కి సింక్ అవ్వలేదనిపించింది. సెపరేట్‌గా వింటే మాత్రం చాలా బాగుంది. ఇన్‌ఫాక్ట్ సింక్ అయిన కొన్ని సీన్స్‌లో మాత్రం కేక పుట్టించింది. ఇంకా సాంగ్స్ అయితే బాగున్నాయి. 'ఆయుధ పూజ' ఆడియో ఎక్కలేదు కానీ, వీడియో సాంగ్‌గా చూస్తే మాత్రం బావుంది. ఎన్టీఆర్ డాన్స్ వల్ల నచ్చేసింది. 'చుట్టమల్లె' సాంగ్ అండ్ 'ఫియర్' సాంగ్స్ కూడా బాగున్నాయి. 'దావూదీ' సాంగ్ మాత్రం మూవీలో లేదు. యాక్టింగ్ విషయానికొస్తే ఎన్టీఆర్ చాలా బాగా చేశారు. బట్ ఏంటంటే మూవీ అంతా దేవర సీరియస్ టోన్‌లో ఉన్నట్టు, వర ఏమో పిరికివాడిలా ఉన్నట్టు ఫీలింగ్ ఇచ్చింది. పెద్దగా వేరియేషన్స్ తెలియట్లేదు. అంటే యాక్టింగ్ బావుంది. కానీ పెర్ఫార్మన్స్ గుర్తుపెట్టుకునే విధంగా ఏం లేదు మరి. ఇంకా 'జాహ్నవి కపూర్' సెకండ్ హాఫ్‌లో వస్తుంది. ఎందుకు వచ్చిందో, ఎందుకు వెళ్ళిందో తెలియకుండా ఉంది ఆ క్యారెక్టర్. కేవలం 'చుట్టమల్లె' సాంగ్ కోసం మాత్రమే ఒక 4 సీన్‌లు పడేశారు ఆ క్యారెక్టర్‌కి. సాంగ్ అయిన వెంటనే ఆ క్యారెక్టర్ జంప్. సైఫ్ అలీ ఖాన్ కూడా బాగా యాక్ట్ చేశారు. అండ్ నాకనిపించిందేంటంటే, మూవీలో శ్రీకాంత్ గారు ఉన్నప్పుడు సైఫ్ అలీ ఖాన్ గారికి కంప్లీట్‌గా తీసేసి, శ్రీకాంత్ గారిని మెయిన్ విలన్ రోల్ ఇస్తే బాగుండేది కదా అనిపించింది. మన తెలుగు యాక్టర్‌కి ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేదని ఫీల్ అయ్యా. ఈ మూవీ హిందీ ఆడియన్స్‌కి కూడా రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో సైఫ్ అలీ ఖాన్‌ని పెట్టినట్టు అనిపించింది. ఇంకా 'ప్రకాష్ రాజ్' క్యారెక్టర్ సింగిల్ ఎక్స్‌ప్రెషన్‌తో ఉంటుంది. దేవరా స్టోరీని ఒక పోలీస్ ఆఫీసర్‌కి నరేట్ చేస్తూ ఉంటారు. ఓవరాల్‌గా బిలో యావరేజ్ అనిపించింది మూవీ. యాక్చువల్‌గా నేను ఎన్టీఆర్ అన్న మీద మాత్రమే హోప్ పెట్టుకొని వెళ్ళా మూవీకి. కానీ దబ్బైపోయా. ఇట్స్ ఓకే. ఇది గైస్ మూవీ రివ్యూ. లాస్ట్ వరకు చూసినందుకు థాంక్ యూ. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ 5000 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం.